నమస్కారం, వనక్కం ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము ఒక పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము. కావేరీ నది యొక్క సున్నితమైన ప్రవాహాన్ని అనుసరిస్తూ అది రంగనాథుని 5 అద్భుతమైన నివాసాలకు దారితీస్తుంది. పంచరంగ క్షేత్రాలుగా పిలువబడే ఈ దేవాలయాలు కేవలం నిర్మాణ అద్భుతాలు మాత్రమే కాదు, శతాబ్దాలుగా సాధువులు, ఋషులు మరియు లక్షలాది మంది భక్తులను ప్రేరేపించిన శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రాలు. మరియు ప్రత్యేక బోనస్గా నేను 500 రంగనాథ లేదా విష్ణువిన్సేన భంగిమ దేవాలయాల ఇంటరాక్టివ్ గూగుల్ మ్యాప్ను సృష్టించాను. ఇవన్నీ క్రింది వివరణలో లింక్ చేయబడ్డాయి. కాబట్టి మన దివ్యయాత్ర ప్రారంభిద్దాం. పంచరంగ క్షేత్రాలు లేదా పంచరంగాలు ప్రాణదాత కావేరి నది ఒడ్డున ఉన్న విష్ణువు యొక్క కొలువైన రంగనాథుడికి అంకితం చేయబడిన 5 పవిత్ర దేవాలయాలు. కర్ణాటకలో నది ఎగువ నుంచి తమిళనాడులోని డెల్టా మైదానాల వరకు ఈ ఆలయాలు. ఆది రంగా, శ్రీరంగపట్నం, కర్ణాటక మధ్య రంగా, శివనసముద్రం, కర్ణాటక అంత్య రంగా, కస్తూరి రంగా, శ్రీరంగం, తమిళనాడు అప్పలరంగం, కోవిలాడి, తిరుప్పూర్నగర్, తమిళనాడు పరిమళ రంగనాథ, తిరుందలూరు, తమిళనాడు. కొన్ని ప్రస్తావనలలో కుంభకోణంలోని సారంగపాణి ఆలయం లేదా సిర్కాలి సమీపంలోని వతరంగం 5వదిగా ఉన్నాయి. మైసూరుకు 15 కిలోమీటర్లు, బెంగళూరుకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగపట్నంలోని ఆది రంగా తొలి రంగా శ్రీ రంగనాథస్వామి ఆలయం వద్ద మా ప్రయాణం ప్రారంభమవుతుంది. క్రీశ 894 నాటి ఈ పురాతన ఆలయం గంగా రాజవంశం, హొయసలలు, విజయనగర రాజులు, మైసూరు ఒడయార్లు మరియు హైదర్ అలీల పోషణకు సాక్ష్యంగా నిలిచింది. ఇక్కడ రంగనాథుడు ఆదిశేష అనే సర్పంపై గంభీరంగా కొలువై ఉంటాడు. తన ప్రక్కన రంగనాయకి దేవి ఉంటుంది. విష్ణువు యొక్క 24 రూపాలను 4 గొప్ప స్తంభాలుగా చెక్కిన అద్భుతమైన ప్రవేశ ద్వారం హొయసల కళానైపుణ్యానికి నిదర్శనం. గోపురం విజయనగర శైలిని ప్రతిబింబిస్తుంది. శ్రీరంగపట్టణం, శివనసముద్రం. శ్రీరంగంలోని 3 రంగనాథ ఆలయాలను ఒకే రోజు దర్శించిన వారికి మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయ వేళలు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. కొద్ది దూరంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మరచిపోకండి. మా తదుపరి గమ్యం అద్భుతమైన బారాచుక్కి జలపాతాలకు సమీపంలో ఉన్న శివనసముద్రం వద్ద మధ్య రంగా. ఇక్కడ స్వామిని మోహన రంగా లేదా జగన్మోహన రంగా అని ప్రేమగా పిలుస్తారు. ఇది భగవంతుని యవ్వన రూపాన్ని సూచిస్తుంది. పురాణాల ప్రకారం ఇంద్రుడు వృద్రాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తరువాత బ్రహ్మహత్య దోషంతో బాధపడ్డాడు. విష్ణువు మార్గదర్శకత్వంలో ఈ విగ్రహాన్ని తక్షక క్షేత్రంలో, ప్రస్తుతం శివనసముద్రం, ప్రతిష్ఠించి లోతైన తపస్సు చేశాడు. వివిధ వైష్ణవ పాఠశాలల మధ్య ఐక్యతకు ప్రతీకగా గర్భగుడిలో గరుడ, ఆదిశేషుడు కలిసి ఉండటం ఇక్కడ అరుదైన దృశ్యం. ఆలయ వేళలు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు. సమీపంలోని రత్నాలలో పురాతన సోమేశ్వర ఆలయం మరియు శక్తివంతమైన వనదుర్గా దేవి ఆలయం ఉన్నాయి. ఇప్పుడు మేము వైష్ణవ మతం యొక్క ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీరంగం, అంత్యరంగ లేదా పవిత్ర క్రమంలో అంతిమ ఆలయానికి చేరుకున్నాము. వైష్ణవ భక్తులకు కోవిల్ అంటే శ్రీరంగం అని అర్థం. 156 ఎకరాల సువిశాలంగా, 7 ఎన్క్లోజర్లు, 21 గోపురాలతో, ఆసియాలోనే ఎత్తైన రాజగోపురంతో ఉన్న శ్రీరంగం కేవలం ఆలయం మాత్రమే కాదు, సజీవ ఇతిహాసం. ఇక్కడ రంగనాథుడు దక్షిణ ముఖంగా తిరుగుతాడు. ఇది విభీషణుడి పురాణంతో ముడిపడి ఉంది. అతనికి శ్రీరాముడు ఈ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడు. కాని ఆ దేవత మాత్రం దక్షిణ లంకలను ఒకేలా ఆశీర్వదిస్తూ శాశ్వతంగా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. శ్రీరంగం 246 శ్లోకాలలో 12 మంది ఆల్వార్లలో 11 మంది పాడిన దివ్యదేశం. కమ్మ రామాయణాన్ని పఠించే కమ్మ నుంచి రామానుజుల మోక్షం వరకు, దుర్వాసుని భక్తి పరీక్షల వరకు పురాణాలు ఈ మందిరాల్లో నడుస్తాయి. ఇది నిజంగా భూలోక వైకుంఠంభూమి మీద స్వర్గం. తరువాత మేము తంజావూరు సమీపంలోని కోవిలాడి వద్ద అప్పల రంగనాథన్ అని కూడా పిలువబడే శ్రీ అప్పక్కుదాతన్ దేవాలయాన్ని సందర్శిస్తాము. ఇక్కడ విష్ణువు ఒక కుండ అప్పంను పట్టుకుని అందంగా తిరుగుతాడు. ఒక తీపి నైవేద్యం, అందుకే దీనికి అప్పక్కుదాతన్ అనే పేరు వచ్చింది. పురాణాల ప్రకారం దుర్వాస మహర్షి చేత శపించబడిన ఉపమన్యు మహర్షి ఒక రహస్య వృద్ధుడికి నైవేద్యం సమర్పించిన తరువాత తన శాపం నుండి ఉపశమనం పొందాడు. అతను స్వయంగా విష్ణువు తప్ప మరెవరో కాదు. ఇక్కడి తయార్ కమలావల్లి, ఇందిరా దేవి అని కూడా పిలుస్తారు. మా చివరి దివ్యద్వారం తిరుందలూరులోని మైలాడుదురైలోని పరిమళ రంగనాథ ఆలయం. దీనిని సుగంధవన నాథన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 12 అడుగుల పచ్చని రాతి విగ్రహం తల, పాదాల వద్ద గంగా, కావేరితో నిండి ఉంది. మధు, కైతాభ రాక్షసుల నుండి దొంగిలించిన వేదాలను విష్ణువు తిరిగి పొందాడని, వారి దివ్య పరిమళాన్ని తిరిగి తీసుకువచ్చాడని ఆలయ పురాణం వివరిస్తుంది. అందుకే పరిమళ, సువాసన అని అర్థం. ఇక్కడి తయార్ పరిమళ రంగనాయకి, ఇది చంద్రన్ మరియు అంబరీష రాజు ఇద్దరూ పూజిస్తారు.
ఇది అచంచలమైన ఏకాదశి ఉపవాసాలకు ప్రసిద్ధి చెందింది. పంచరంగ క్షేత్రాలు కేవలం 5 దేవాలయాలు మాత్రమే కాదు, అవి పవిత్ర కావేరి వెంట ప్రవహించే 5 దివ్య శక్తులు: కర్ణాటక మరియు తమిళనాడు. విశ్వాసం మరియు చరిత్ర, హృదయాలు మరియు వారసత్వం. మీరు ఈ దివ్య దేవాలయాలను సందర్శించారా? లేక ప్లాన్ చేస్తున్నారా? మీకు ఇష్టమైన రంగక్షేత్రంతో క్రింద కామెంట్ చేయండి. మీ కథలు వినాలని ఉంది. మరియు మర్చిపోవద్దు, శయన విష్ణు దేవాలయాలతో ఇంటరాక్టివ్ మ్యాప్ క్రింది వివరణలో లింక్ చేయబడింది. మీ స్వంత ఆలయ యాత్రను ప్లాన్ చేయడానికి సరైనది. భారతదేశం అంతటా మరింత ఆత్మీయ అన్వేషణల కోసం లైక్, భాగస్వామ్యం మరియు సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేసారి వరకు ఆశీర్వదించండి మరియు భక్తి ప్రవాహాన్ని కొనసాగించండి.